ఇప్పుడే వచ్చేసి సైందో మూవీ చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ నాకైతే యావరేజ్ అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాము, కానీ దానికంటే ఫస్ట్ వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిది అయితే ఇంకా మూవీలో స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్. సీరియస్గా చెప్తాను, మన వెంకటేష్ గారి గురించి మనకు తెలిసిందేదే, బట్ కానీ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ గారు వచ్చేసి బాలీవుడ్లో ఆయన ఎందుకు అంతగా పొగుడుతూ ఉంటారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్గా ఉంటూనే ఒక పక్క కామిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ పెన్ స్ట్రోక్స్ ఓట్ అంతా యూజ్ చేస్తా, ఇంకా ఆండ్రియాన్ వచ్చేసి హిందీ టు తెలుగులో ట్రాన్స్లేషన్ అడుగుతా, కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ లైన్ ఎందుకు బాగుందని చెప్తానంటే బ్రో, మంచి లైన్ అనమాట, అవేర్నెస్ ఇచ్చే లైన్. ఈ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ, ఈ SMA వచ్చేసి ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. అది నిజంగానే బయట కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. దాని ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అట్లాంటి ఇంజెక్షన్లు వచ్చేసి ఇప్పుడు SMAతో బాధపడే పిల్లలకు అందించాలా అనేది లైన్ అయితే బాగానే ఉంది. ఆయన ఒకప్పుడు వైలెన్స్ చేసిన వెంకటేష్ గారు ఇప్పుడు పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకు కొంచెం నాకైతే ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సైంధవ్ ఈస్ బ్యాక్ అనే సీను. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ మూవీ అంతా కొంచెం నాకు ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా బ్రో కంపేర్ టు గుంటూరు కారం అనమాట. సో డెఫినెట్లీ మనం సైంధవ్కి వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. టిల్ నౌ క్లియర్ విన్నర్ ఈస్ హనుమాన్. కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది, కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది బ్రో. కాకపోతే ఈ మధ్య వైలెన్స్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేస్తూ ఉన్నారనమాట. చిన్నపిల్లలు అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ బ్రో, ఎందుకంటే ఇప్పుడు అనిమల్ స్టోరీ వచ్చేసి చిన్నపిల్ల బ్యాక్డ్రాప్ ఉంది SMA డిసీజ్ గురించి, కానీ మనకు వైలెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. కొంచెం పిలుచుకొని రాకపోవడమే బెటర్ అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి వచ్చేసి ఆ నోషన్ ఏర్పడిపోతుంది కాబట్టి, ఆ భయం అంతా మళ్ళీ వస్తుంది కాబట్టి. సో చిన్నపిల్లలను కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మూవీలో అయితే ఎంతమంది ఉన్నా కూడా స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ అయితే మనకు వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా బ్రో, నాకైతే గణేష్ నానప్ప డైలాగ్స్ గుర్తొచ్చింది అనమాట. ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు నాకు లేదు. ఈ సైంధవ్ని నువ్వు గెలకద్దు, సైంధవ్ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్, ఆ డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మూవీ యావరేజ్ మూవీ. పర్లేదన్నా, పర్లేదు అనిపించిన సినిమా. పాజిటివ్స్ వస్తే వెంకటేష్ గారు యాక్టింగ్, వెంకటేష్ గారు పెర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ గారి పెర్ఫార్మెన్స్, ఇంకా మిగతా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యాక్షన్ సీన్స్, BGM బాగుంది, బట్ కుడ్ బి బెటర్ అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే అన్న, ఇది ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రాసుకున్న సినిమాని ఎమోషన్ పెట్టేయడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి యాక్షన్ డామినేట్ చేసి క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ అనేది మొదలైంది. సో సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తుంది మనల్ని. సో అది ఒక డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా మూవీ అబవ్ యావరేజ్ అనిపిస్తుంది. వెంకటేష్ గారు అయితే పెర్ఫార్మెన్స్ పిక్స్, ఏజ్కి తగ్గ క్యారెక్టర్, యాక్షన్ సీన్స్లో కుమ్మేశారు. ఆయన డైలాగ్ డెలివరీలో ఆయన బేస్తో ఎరగొట్టేశారు. నవాజుద్దీన్ హిందీ డైలాగులు, హిందీలో తెలుగు యాడ్ చేసే డైలాగులు, ఆయన కామెడీ యాంగిల్, ఆయన ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇరగొట్టేశారు. వాళ్ళిద్దరే సినిమాకి హైలైట్, వాళ్ళిద్దరు లేకపోతే సినిమానే లేదన్నట్టు ఉంటుంది. మనకి ఏంటంటే ఇక సెకండ్ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమా కాదు అనిపించింది నాకు. ఇప్పుడు ప్రతి రకమైన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తున్నారు జనాలు, ఇది సంక్రాంతికి చూడాలని లేదు. బట్ కాంపిటీషన్తో వచ్చినప్పుడు ఒక సినిమాకి అంత ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా అట్రాక్ట్ అయిపోతే ఇప్పుడు సైంధవ్ లాంటి సినిమాలు అనేది అట్రాక్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఆ డిసడ్వాంటేజ్ అయితే సైంధవ్కి ఉంది. బాగానే ఉంది, పాప క్యారెక్టర్ బాగా చేసింది. డైరెక్షన్ వెంకటేష్ గారిని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆయన, నో డౌట్. అండ్ హిట్ 1 బాగుంటుంది, హిట్ 2 బాగుంటుంది, సైంధవ్ కూడా బాగానే చేశారు. బట్ ఏంటంటే మనకి సైంధవ్ కంటే హిట్ 2 బాగుంటుంది, హిట్ 2 కంటే హిట్ 1 బాగుంటుంది. సేమ్ లైక్ ఇప్పుడు మనకి జైలర్ చూసుకుంటే కనుక మనవాడు ఉంటాడు, కొడుకు చనిపోతే యాక్షన్ కోసం వెళ్తాడు. ఇదేంటంటే ఇది కూడా సేమ్ అంతే, కూతురు ప్రాబ్లం ఉంటే యాక్షన్ కోసం వెళ్తారు. బట్ జైలర్లో ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, ఇందులో వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ వేరు. సేమ్ ఏంటంటే ఇంటికి సమస్య వచ్చింది, వాడిలో దాగి ఉన్న నిజమైన క్యారెక్టర్ని బయటపడ్డాం, అదే కాన్సెప్ట్ రెండింటిలో. బట్ అది అనిరుద్ధ్ బీజిఎం ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ బీజిఎం అంతా లేదు కాబట్టి ఇది అంత ప్లస్ పాజిటివ్ అవ్వాలి. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఎమోషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక బ్యాడ్ యాస్ అసాసిన్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎమోషన్తో ఈక్వల్గా వెళ్ళాలి, కానీ ఆ క్యారెక్టర్ని ఎమోషన్ డామినేట్ చేయకూడదు. ఎమోషన్ ఆ క్యారెక్టర్ డామినేట్ చేసినప్పుడు ఏమైనా వల్ల ల్యాగ్ అనేది వచ్చేసి సెకండ్ హాఫ్లో. సో దానివల్ల మనకు డిసడ్వాంటేజ్ వచ్చింది. పర్లేదు, ఇప్పుడు ఓటీలో అన్ని రకాలు చూసేస్తున్నారు, ఏం పెద్ద చిన్నపిల్లలు చూడకూడదని లేదు. పర్లేదన్న, ఏం కాదు. అంటే తీసుకునే విధానాలు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు పబ్జీ ఆడుతున్నారు, అదేం కాదా, ఇప్పుడు పబ్జీ ఆడుతున్నప్పుడు లేదు సినిమా చూస్తే వచ్చిందా?
సంక్రాంతి రేస్ నుంచి పెద్దోడు చిన్నారి మీద పెద్దోడు నిలిచాడు, కానీ పెద్దోడి మీద హనుమంతుడు నిలిచాడు అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ సెకండ్ థర్డ్ యావరేజ్ 8 to సూపర్ 8. హనుమాను బ్లాక్ బాస్టర్ అన్న, సాయిందో ఎబో యావరేజ్, గుంటూరు కాలం డిజాస్టర్. మూవీ బాగుందండి, చూశాను. లాస్ట్ 15 minutes అయితే మూవీ చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ ఎ ఫాదర్ చాలా డీప్గా కనెక్ట్ అయ్యి ఉన్నాను. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది, యాజ్ యూజువల్గానే బాగా చేస్తారు. అండ్ సెంటిమెంట్ సినిమా వస్తే ఏడిపించకుండా వదలడు, అయినా బాగా ఏడిపించాడు. చాలా హెవీగా కనెక్ట్ అయ్యి ఉన్నా, అంటే హెవీ హార్ట్తో బయటకు వచ్చా సినిమా చూసి వచ్చి. ఇప్పుడు నేను క్లైమాక్స్ అయితే నేను చాలా రోజులైంది నేను ఏడిసి, ఏదో జెర్సీ సినిమా తర్వాత ఇప్పుడు అంత ఏడిసింది నేను యాజ్ ఎ ఫాదర్. సో ఎమోషనల్. పాప క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ మెయిన్ హీరో వెంకటేష్ అని అంటున్నారు, కానీ వెంకటేష్ కాకుండా పాప నాకు అంత హైలైట్ అనిపించింది. ఎన్నొచ్చినా కానీ పాపే డిఫరెంట్, పాప అనే ఎమోషనే డిఫరెంట్. సో ఆ ఎమోషన్ని మనం ఎప్పుడూ మిస్ చేయలేము. బ్యూటిఫుల్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్. ఆబ్వియస్లీ నిలబడతాడు, అంటే ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సింది ఎమోషనల్ కనెక్ట్. అది సంక్రాంతి దసరానా అనవసరం, ఎమోషనల్ అయితే బాగుంది కాబట్టి సినిమా బాగానే ఆడుతుంది. సమాజంలో జరిగే విషయాల్ని చాలా బాగా చూపెట్టాడు, అవేర్నెస్ పెంచేలా. అంటే ఫార్మా ఇండస్ట్రీలో మనకు కొన్ని మాత్రమే దొరుకుతాయి మనకు తక్కువ రేట్లో. ఇప్పుడు దాంట్లో ఒక 17 కోట్ల మెడిసిన్ అని చూపిస్తారు, కానీ ఇప్పుడు మనం రీసెంట్గా కరోనాని ఎదుర్కొన్నాం, మనకైతే ఫ్రీగా దొరికాయి. వేరే కంట్రీలకు అలా దొరకవు. అంటే వేరే కంట్రీకి దొరకట్లేదంటే అన్ని కోట్లు ఇవ్వాలి అన్నట్టు. అది ఒక మెడిసిన్ కోసం పోరాడే ఇది బాగుంది. అతను ముందు అంటే విలన్స్తో పాటు అతను ఉంటాడు, కానీ మరీ దారుణమైన పనులు చేస్తున్నానని తప్పుకొని వస్తాడు అతను పాటికి అతను. కానీ వీళ్ళు ఉండారు కదా, వాళ్ళు అదే పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వస్తాడు. అలాంటి వరకు మరీ భయంకరంగా చేయొద్దు అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వస్తారు. కానీ అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఈయన నవాజుద్దీన్ సిద్దికీ గారి విలనిజం అయితే సూపర్. ఆయన ఇంకొకటి లవ్ స్టోరీ అయితే ప్రతిసారి మనకు నవ్విస్తుంది సూపర్గా. అతని యాక్టింగ్ అయితే బీవస్ నవాజుద్దీన్ గారు చిన్న చూడొచ్చు. బాగా అవేర్నెస్, అంటే ఒక మెసేజికల్ అవేర్నెస్ పెంచేలా ఉంది. మనం చాలా స్టోరీస్ చూసాం, ఇది కొత్త స్టోరీ. మామూలుగా వైలెన్స్ ఉంది, ఒక 50% ఉంది. అంటే ఇది మనం ఒక లక్ష్మి చూసాం, ఇదేది గణేష్ అలా చూసాం. ఇంతకు ముందులా ఇది వెంకి మామల కొంచెం అలా ఇంతకుముందు సూపర్ ఉంది. నవాజ్ బాగుండే. నవాజ్ ఆర్య క్యారెక్టరేషన్ కానీ ఏం లేదు ఆర్య దాంట్లో చేసింది. హైలైట్ అంటే నవాజ్ యాక్టింగ్, వెంకటేష్ యాక్టింగ్ అంతే. చాలా మంది బాగుంది అంటున్నారు కదా ఏది సాయంత్రం బాగుందంటే జస్ట్ ఇట్లా చూసి వెళ్ళిపోవచ్చు అంతే. దాన్ని గుర్తుపెట్టుకోను, 1 time watch టైప్ అది. ఓకే, అంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ ఎలా అనిపించాయి బ్రో? లైక్ నార్మల్ బ్రో, అది ప్రతి సినిమాలో చేసినట్టే ఉన్నది, ఏం కొత్తగా ఏం లేదు. ఉంటుంది 1.5. స్టోరీ డైలాగ్స్ బ్రో, డైలాగ్స్ ఇంకా స్టోరీ సగం కాపీ జాన్ విక్ నుంచి. ఏది చిన్న పాప క్యారెక్టర్స్ బాగా రాయలే, లైక్ ఉన్నాయి బ్యాక్ డ్రాప్లు కానీ ఎటు పోలే, లైక్ అంతా సగం అయినట్టు అయింది. విలన్ బాగుండే, నవాజ్ బాగుండే, కానీ సేమ్ ఇష్యూ బ్రో రైటింగ్. నాకైతే రైటింగ్ కంప్లైంట్ చేస్తే ఇంకొంచెం డెప్త్ ఇచ్చుంటే, ఇంకొంచెం పర్సనాలిటీ ఇచ్చుంటే లైక్ బాగుంటుండే. విలన్ ఎందుకు చేస్తున్నాడు, హీరో ఎందుకు చేస్తున్నాడు, లైక్ లేదు బ్రో. చాలా రొటీన్, అంటే కొత్త కాన్సెప్ట్లే కానీ డెప్త్ లేదు, 1 dimensional. లైక్ హీరో విలన్ని చంపాలా అంతే, హీరో అమ్మాయిని కాపాడాలా అంతే. లైక్ ఏముండదు, సెకండ్ లేదు, కామెడీ లేదు, డ్రామా లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ, చంపుకుంటూ వెళ్తాడు అంతే. చూడొచ్చు కానీ థ్రిల్లర్లా చూడొచ్చు, లైక్ యాక్షన్ కామెడీ ఏం లేదు. బ్లర్ చేసేసిండ్రు, సో ఏం ఏర్పడదు. లైక్ చాలా గలీజ్ సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ అన్ని బ్లర్ చేసేసిండ్రు అవన్నిటిని. తిట్లని కూడా మార్చేసిండ్రు, లైక్ బెన్ స్ట్రోక్స్ అని అవి మార్చేసి.
థ్రిల్లర్లా చూడొచ్చు, కామెడీ అయితే ఏం లే, డ్రామా ఏం లే.